RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ని సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాగోలేదని మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు. సరైన కథతో సినిమాను తెరకెక్కించటంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపించాయి. ఇదిలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చెలరేగింది. వచ్చిన కలెక్షన్లకు, ప్రకటించిన కలెక్షన్లకు 100 కోట్లకు పైగానే తేడా కనిపించింది. దీంతో గేమ్ చేంజర్ కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైతే జరిగింది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. గేమ్ చేంజర్ రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు. మొత్తానికి రామ్ చరణ్ కెరీర్లోనే గేమ్ చేంజర్ అతిపెద్ద ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన తర్వాత సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ భార్య ఉపాసన క్యామియో రోల్లో నటించనుందనే ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్లో ఉపాసన సడన్గా ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఉపాసన ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఉపాసన కామియో రోల్ కనుక చేసినట్లయితే RC16 హిట్ కొట్టడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది.